నమస్కారం బి న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేను మీ సంధ్య. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసియా స్ఫూర్తితో తన పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతృప్తిని కలిగించిందని రాష్ట్ర బీసీ సంఘం మహిళా అధ్యక్షులు మాజీ ఏఎంసీ చైర్పర్సన్ నడిపెన శశిభార్గవి పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్ర బీసీ సంఘం మహిళా విభాగం అధ్యక్షులు నడిపెన శశిభార్గవి పుట్టినరోజు సందర్భంగా నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా ముందుగా తన స్వగ్రామమైన జమ్ము గ్రామంలో వెంకటరమణ హాస్పిటల్స్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని శశిభార్గవి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో కళ్ళు, దంతాలు మరియు బీపీ, షుగర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించి దృష్టిలోపం ఉన్నవారికి ఉచిత శస్త్రచికిత్స నిర్వహించేందుకు హాస్పిటల్ యాజమాన్యం ముందుకు వచ్చారు. అనంతరం జమ్ము గ్రామంలో ప్రతి ఇంటి వద్ద ఔషధ మొక్కలను శశిభార్గవి నాటారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు కానీ వేరే ఇతర ఏ శుభకార్యం రోజైనా నిరుపేదలకు సహాయపడే పలు సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా తాను జన్మించిన సొంత గ్రామంలో ఉచిత వైద్య శిబిరం మరియు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని, అదేవిధంగా నగరంలో ఉన్న ఘోష ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు పండ్లు పంపిణీ కార్యక్రమంతో పాటు వారికి అవసరమైన అవసరాలను కూడా తీర్చడం జరిగిందన్నారు. డెఫ్ అండ్ డమ్ పాఠశాలలోని చిన్నారుల వద్దకు వెళ్లి వారి అవసరాలను తెలుసుకుని వాటిని సమకూర్చడం జరిగిందని ఆమె చెప్పారు. రాష్ట్ర బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలుగా మహిళలకు గాని బాలికలకు గాని ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వారి హక్కులను సాధించేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని రానున్న రోజుల్లో మహిళలను చైతన్యవంతులు చేసే దిశగా కమిటీలను ఏర్పాటు చేసి వారి హక్కులను సాధించుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తామని శశిభార్గవి స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర బీసీ సంఘం అధ్యక్షులు మరియు ఏఎంసీ మాజీ చైర్మన్ నడిపెన శ్రీనివాసరావు, పలువురు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మార్చి 20 నా పుట్టినరోజు సందర్భంగా కుడి చేతితో సహాయం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు అంటారు. మరి అదే విధంగా సంవత్సరం పొడుగునా ఉన్న అట్లీస్ట్ బర్త్డే రోజైనా ఇంకొంతమందికి ఇన్స్పైర్ చేసే విధంగా ఈ రోజు నేను చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నా. ఇది కేవలం హెల్ప్ కాదు, మనందరి నైతిక బాధ్యత అని కూడా ఈ రోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనకు ఉన్న కొంతలైనా ఒక 10 రూపాయలు ఉంటే కనీసం ఒక రూపాయైనా ఒక మంచి పనికి వినియోగించాలని ఈరోజు మేము చెప్తున్నాం. మరి అలానే మా జమ్ము గ్రామంలో నేను పుట్టి పెరిగిన ఊర్లో మెడికల్ క్యాంప్ వెంకటరమణ హాస్పిటల్ గారి డాక్టర్స్ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అలానే ప్లాంటేషన్, జమ్ము గ్రామంలో ప్లాంటేషన్ మొక్కలు నాటడం జరిగింది. ఒక 5-10 ఇయర్స్ తర్వాత ఆ మొక్కలు చెట్లే మహావృక్షంగా మారి కొంతమందికి ఉపయోగపడాలన్న ఆలోచనతో చెట్లు నాటడం జరిగింది. అలానే డెఫ్ అండ్ డమ్ స్కూల్ కు వెళ్లి పిల్లలకి అక్కడ వాళ్ళకి ఏ అవసరం ఉందో వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు కానీ, వాళ్ళకి బుక్స్ కానీ, వాళ్ళకి స్నాక్స్ కానీ, వాళ్ళకి ఫుడ్ కానీ, వాళ్ళకి ఏ రకంగా అయినా హెల్ప్ చేయగలిగితే హెల్ప్ కోసం కూడా మేము ముందున్నాం. అలానే రైల్వే స్టేషన్ దగ్గర ఫుడ్ పంపిణీ, చీరల పంపిణీ కూడా ఈరోజు చేయడం జరిగింది. మరి అలానే గోస్ హాస్పిటల్లో గర్భిణీలను, స్త్రీలను పలకరించి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళకి ఒక పండు ఇచ్చి వాళ్ళకి చిన్న చిన్న అవసరాలకి తీర్చే విధంగా కూడా మేము ముందుకు సాగుతున్నాం. ఇదంతా కేవలం సంవత్సరం పొడుగునా జరుగుతున్నప్పటికీ కేవలం పుట్టినరోజు రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయాలని కూడా మేము పిలుపునిస్తున్నాం. అలానే మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, ఆశయాలు ముందుకు నడిపిస్తూ వారిలానే వారి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్తూ ఉన్న 10 రూపాయల్లో కనీసం ఒక రూపాయైనా ఖర్చు పెట్టే విధంగా, ప్రత్యేక ధనాన్నైనా ఖర్చు పెట్టే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కూడా తెలియజేస్తున్నాం. అలానే రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా మహిళలకు ఎప్పుడు చెప్తూనే ఉన్నా, మీకోసం ఎప్పుడు ఖచ్చితంగా మేము ముందుంటామని చెప్తున్నాం. మహిళా కమిటీలు రాష్ట్రం అంతా పర్యటించి మహిళా కమిటీలు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి ఏ మహిళకైనా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా నా నెంబర్ షేర్ చేస్తాను. లేదంటే ఇన్స్టాగ్రామ్ లో శశిభార్గవి నేమ్ పైన మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అందరం కలిసి ముందుకు వెళ్ళి ఒకరి కోసం ఒకరు పాటుపడదాం. మన 50% రిజర్వేషన్ కోసం కూడా పార్లమెంట్ లో మేము మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం. అది ఖచ్చితంగా మనందరం అనుకుంటే ఖచ్చితంగా మనం సాధించగలం అని కూడా ఈరోజు చెప్తున్నాం. మరి అలానే ఈ రోజు నా బర్త్డేకి సంబంధించి మొత్తం పనులన్నీ ఈ రోజు మీ అందరితో షేర్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.